చాలా ప్యాషనెట్ టీం, చాలా ప్రేమంతో కష్టపడి ఒక మంచి సినిమా, మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటూ ఈ సినిమాని తయారు చేశాం. సో దయచేసి మీ వల్ల మనకి సపోర్ట్ కావాలి. సో దయచేసి సపోర్ట్ చేయండి. Just now we saw the Shikandi teaser. It came out really good. The whatever the Guru sir explained, so it came into like 100%. So I'm so proud of like being in the Shikandi movie. I'm so thankful to each team. ఇప్పుడు షికండి అనే సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి ఫస్ట్ రీ రికార్డింగ్ వరకే అనుకోవడం జరిగింది. బట్ కథ, దానికి ఉన్న స్పాన్, దాంట్లో ఉన్న వేరియేషన్స్ చూసి కొన్ని స్పెషల్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నాతో పాటు మంజు కవి ఆయన కంపోజర్ కూడా చేశారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పోలా ప్రవీణ్ గారికి అండ్ గురుమూర్తి గారికి, టీం అందరికీ చాలా సంతోషం. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు. బట్ రచ్చ గెలుస్తున్నాను, ఇంట కూడా గెలవాలని, దానికి మీ అందరూ ఆశీర్వాదాలు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో మనకు కూడా ఇలాంటి పాజిటివ్ థాట్స్ వచ్చినాయి అండ్ పాజిటివ్ వైబ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చింది. సో ఇలాగే మన టీంని సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. ఎంతటి సుదీర్ఘ ప్రయాణానికైనా కావలసింది మొట్టమొదటి గట్టి అడుగు అని ఒక సామెత ఉంది. అటువంటి మొట్టమొదటి గట్టి అడుగు వాళ్ళ పడింది. ఇంకా ఎన్నెన్నో అడుగులు వేయాలి, ముందడుగులు వేయాలి, పై అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు యూజువల్గా ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయాలని చాలా ఇష్టం ఉండింది. బట్ ఈజీ వే ఆఫ్ అప్రోచింగ్ పబ్లిక్ అంటే మెసేజ్ త్రూ సినిమా ఆర్ మీడియా. తో ఒక సినిమా తీస్తామన్నప్పుడు గురుమూర్తి స్టోరీ చెప్పాడు, చాలా బాగుండే. సో ఈ స్టోరీలో, షికండి మూవీలో కామెడీ ఎలిమెంట్స్ ఉంది, సస్పెన్స్ ఉంది, హారర్ ఉంది, అండ్ వండర్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ షికండి. చాలా డిఫరెంట్ మూవీ అండి. మీరు డెఫినెట్గా మీరే చెప్తారు, చూస్తే చెప్తారు. మీరు మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిపియాలి. ఆమెట ఫిలిందే ఇంకా ఆడ మంగళూరులో చేయాలనుకుంటున్నాం, మైసూర్లో చేయాలనుకుంటున్నాము. అందుకు ఇంకా ఈడ మాకి బెంగళూరులో చేసాం మోషన్ పోస్టర్, ఇక్కడ టీజర్ రిలీజ్ చేసాము, ట్రైలరు, సాంగ్స్ అంతా ఇంకొక దగ్గర అనుకుంటున్నాం. అన్ని ప్లేసెస్ చేయాలి కదా. ఇంత పాటు వెళ్ళానమాట షూటింగ్కి. వెళ్తే చూస్తేని ఎంత కష్టం ఉందంటే, ఒక పిక్చర్ ఇట్లా చూసి బాగాలేదని ఒక సెకండ్లో చెప్పేస్తాం. దయచేసి ఎవరు ఇంక ముందు అలా చెప్పొద్దండి ప్లీజ్. ఎంత దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేసి అది చూసిన తర్వాతే నాకు అర్థమైంది. సో ఎప్పుడన్నా నేను కూడా అట్లా అనింటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. చెప్పాలంటే ఏమంటే షూటింగ్కి వెళ్ళాను, అస్సలు నాకు బోర్ అవుతుందేమో, ఎలా టైంపాస్ చేయాలి అనుకుంటే అస్సలు బోర్ కొట్టలేదు. అందరూ ఎట్లా అంటే ఫ్యామిలీ అంటే బ్రదర్స్, సిస్టర్స్ ఇట్లా ఉన్నారనమాట. అందరూ నా కూతండ్రిలాగా అంతా. సో అస్సలు టైం అయ్యేదే కాలేదు. చాలా ఖుషి అనిపించింది. ఇంకా మూవీ అయిపోతుంది షూటింగ్ అంటే చాలా ఏడుపు వచ్చేసింది. యూజువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ చేస్తే ఏడుపు వస్తుంది, కానీ వీళ్ళంతా ఫ్యామిలీలా కలిసిపోయారు కాబట్టి చాలా ఏడుపు వచ్చింది నాకు ఆ రోజైతే. మీ అందరి బ్లెస్సింగ్స్తో పాటు ఈ మూవీ సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలి అందరికీ అనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. So this is my first time visit to Hyderabad and it's my first time speaking in Telugu. I've learnt a bit. So if there's any mistake, please forgive me. So I'm from Karnataka, Mangalore. Nang Kannadada ಹುಡುಗಿ. So ನಂಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಸರ್ ಪೋಲಾ ಪ್ರವೀಣ್ ಸರ್ ಹಾಗೂ ಮ್ಯಾಮ್, ಮತ್ತು ನಮ್ಮ ಗುರುಮೂರ್ತಿ ಸರ್, ದಯಾ ಸರ್, ಎಲ್ರಿಗೂ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಐ ಹೋಪ್ ನೀವೆಲ್ಲರೂ ನಮ್ಮ ಟೀಸರ್ ನೋಡಿ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊಳ್ತೀರಿ. ಸೊ ಯಾ, ಇನ್ ದಿಸ್ ಮೂವಿ ಐ ಆಮ್ ಪ್ಲೇಯಿಂಗ್ ಅ ಲೀಡ್ ರೋಲ್ ಆ್ಯಂಡ್ so the role is her name is Sangeeta and she's a doctor. So she wants to build a hospital. It's her dream. The motion poster we released, last month. We got great response. Even for the teaser, I think we will get great response too. I hope you all have enjoyed watching. So yeah, thank you so much.